హాయ్ హలో దిస్ ఈజ్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ టమాటో పచ్చడి అండి. ఇది మన రైస్లోని ఇడ్లీ, దోశ, రొట్టి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ టమాటో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కళాయి పెట్టుకున్నాం కదా, స్టవ్ అనేది చేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసాను. కొంచెం హీట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఇందులో వేసుకుందాం. ఇక్కడ నేను ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు, మరి కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇందులో మనం అల్లం, వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి పెట్టిన పేస్ట్ మాత్రం వేస్తున్నామండి. మాత్రం పేస్ట్ మాత్రం బాగోదండి, అప్పటికప్పుడు దంచుతూనే దీని టేస్ట్ అండి ఈ పచ్చడి. కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటాం. మరి కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇందులోనే కొంచెం షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా. బాగా 5 మినిట్స్ వేగిన తర్వాత ఇక్కడ ఇది బాగా ఫ్రై అయిందండి. నేను ఒక 5 టమాటోస్ పెద్దవి గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై అవ్వాలి. దీనికి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు ఫ్రై అయిందో అనేది. చూడండి, ఫ్రై అయింది. మరి కొంచెం దగ్గర కావాలి. కొంచెం వాటర్ వచ్చేసారా. మరొక 5 మినిట్స్ ఇలా ఉంచుదాం. ఇది బాగా ఫ్రై అయింది. ఇది బాగా ఫ్రై అయింది కాబట్టి ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి గుజ్జు తీసాను. అది వడకట్టి ఇందులోకి వేస్తున్నాను. చూడండి, ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇది ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. మనకి రైస్లో కావాలంటే కొంచెం పల్చగా ఉంచుకోండి. అదే ఇడ్లీ ఇంకా పరోటా వాటికైతే కొంచెం థిక్నెస్గా, వాటికి గట్ట థిక్నెస్గా ఉండాలండి. కొంచెం ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. టమాటా పచ్చడి అనేది ఇట్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.